హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రేవంత్ రెడ్డి ఇస్తున్న ఇంద్రమ్మ ఇళ్ల పథకాల గురించి తెలుసుకుందాం. ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలి, ఇంద్రమ్మ ఇల్లు అప్లై అయ్యింది అని లిస్టులో మీ పేర్లు వచ్చాయా లేదా అనేది ఎలా చెక్ చేయాలి అన్ని విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పదండి. ఇంద్రమ్మ ఇల్లు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఒక హౌసింగ్ పథకం. దీనికి కేవలం పేదరికంలో ఉన్న కుటుంబాలకు అనేక సౌకర్యాలు కల్పించి ఇళ్లను అందించడం లక్ష్యం. ఇప్పుడు మనం అప్లై ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మీరు ఈ పథకం కోసం అప్లై చేయడానికి మొదటగా మీ సమీపంలో ఉన్న అధికారితో లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమాచారాన్ని పొందండి. మీ ఇంటికి దగ్గరలో ఇంద్రమ్మ ఇళ్ల గురించి ఎక్కడ అప్లై చేస్తున్నారు అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి మీ పేరు మీద ఇంద్రమ్మ ఇళ్లను అప్లై చేసుకోండి. అప్లై కోసం ఆధార్ కార్డ్ మరియు ఆదాయం సర్టిఫికేట్ మరియు ఇతర సంబంధిత పేపర్లను తీసుకుని వెళ్ళాలి. దీనికోసం మీ దగ్గరలో ఉన్న అధికారులను అడగండి. ఇంద్రమ్మ ఇళ్ల గురించి అప్లై చేసిన తర్వాత మీ పేరు లిస్టులలో వచ్చిందా లేదా అనేది ఇంద్రమ్మ ఇళ్లను అప్లై చేసే ప్రదేశానికి వెళ్ళి లేదా మీ ఇంటికి దగ్గరలో ఉన్న అధికారి దగ్గరికి వెళ్ళి లేదా గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి మీ పేరు లిస్టులో అప్లై అయిందా లేదా అనేది తెలుసుకోండి. లేదా మీరు ల్యాప్టాప్లో ఇంద్రమ్మ ఇల్లు అనే వెబ్సైట్లో వెళ్ళి అప్లికేషన్ సెర్చ్ అని ప్రెస్ చేసి అందులో మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ని నమోదు చేసినా కూడా మీ యొక్క ఇంద్రమ్మ ఇల్లు అప్లై అయిందా లేదా అనేది తెలుస్తుంది. మీరు ఇంద్రమ్మ ఇల్లు కోసం అప్లై చేసినప్పుడు అది సక్సెస్గా అప్లై అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది. అప్లై అయితే మీ పేరు అందులోకి వస్తుంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా మీరు కూడా మీకు తగిన హౌసింగ్ పొందగలరు. అప్లై చేసే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ దగ్గరలో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.